ఎన్నో ఒడిదొడుకులని ఎన్నో అవమానాలని ఎంతో చాకచక్యంగా ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి దేశ స్వతంత్రానికి రావడానికి కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మనం ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన మిత్రుడు వివేక్ చెప్పాడు, మీరు రక్తమే చిందించండి దేశ స్వతంత్రం కోసము, మీరు త్యాగాలు చేయాలి అని చెప్పేసి, రండి మీకు దేశ స్వతంత్రం ఇప్పిస్తా అని చెప్పేసి అనడం కూడా జరిగింది. అప్పుడున్నటువంటి సెకండ్ వరల్డ్ వార్ కనుక రాకపోయి ఉంటే మనకు మన భారతదేశానికి స్వతంత్రం కూడా రాకపోదు అనేది మనము అందరం కూడా గ్రహించాలి. ఆ యొక్క సెకండ్ వరల్డ్ వార్ని వాడుకొని మన భారతదేశానికి స్వతంత్రం తెప్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారని మీకు తెలియజేస్తున్నాను. అందుకొరకే మిత్రులారా, సోదరులారా, మీకు దేశము ఇంతకుముందు స్వతంత్రం రాకముందు దేశం స్వతంత్రం కోసం పోరాడినాము. ఈరోజు మానవత్వము రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దేశంలో దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములుగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకెందుకులే అనేటువంటి ధోరణి మానుకొని ఈ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు చూస్తుంటే యువత చెడు మార్గాల వైపు ప్రయాణిస్తున్నది. గంజాయికి, హెరాయిన్కి, మత్తు మందులకు బానిసైపోయి దేశ అభివృద్ధిలో పాల్పంచుకోకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి మనమందరం కూడా దేశ సమైక్యత కోసము, దేశ అభివృద్ధి కోసము, దేశంలో టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము ఆ యొక్క విధానాలను కనుక మనం అలవర్చాలంటే మనము చుట్టుపక్కల జరుగుతున్నటువంటిది కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రహించాల్సినటువంటి ఉన్నది. ఈ రోజు మన ఇల్లు మాత్రమే మనం చూసుకుంటున్నాము, పక్క ఇంట్లో ఏం జరుగుతున్నది అనేది మనం చూడలేనటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల చాలా నష్టం జరుగుతున్నది. పక్క ఇంట్లో ఈరోజు రాత్రి చూసినట్లయితే ఒక గౌరవమైనటువంటి క్యాండిడేట్ ఒక అతని వైఫ్ ని చంపేసి అనుమానంతో కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి దాన్ని తీసుకెళ్లి చెరువులో మారేసింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్టేటస్ లో ఉన్నది. మనం పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఒక కన్నేసి చేస్తే వాళ్ళ ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మనం మనుషులం, హ్యుమానిటీ ఉండాలి. మనకు హ్యుమానిటీ లేకపోతే మన వ్యవస్థ కుంటుపడుతుంది. ఇదే విధంగా మన పిల్లలు స్ట్రీట్లలో చూస్తే చిన్న పిల్లలు 12-13 సంవత్సరాల పిల్లలు గంజాయి తాగుతూ కనబడుతున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ వల్ల ఇక్కడ మీరు ఈ చెత్త పని చేయకుండా అని చెప్పేసి మనం కనుక వాళ్ళకు ఆశించి ఇచ్చినట్లయితే సొసైటీ బాగుపడుతుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేతాజీ యువసేన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మీరు ఇంకా ముందు కార్యక్రమాలు చేయాలని, ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.